చికెన్ ఆలూ స్టిక్స్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. చీజీ చికెన్ ఆలూ స్టిక్స్కి కావాల్సిన పదార్థాలు: ఉడికించి పీల్ చేసిన బేబీ పొటాటోస్, ఉప్పు, వెన్న, తురిమిన చీజ్, పెరి పెరి మసాలా, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉడికించిన బోన్లెస్ చికెన్. చీజీ చికెన్ ఆలూ స్టిక్స్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ? ఏం చేయాలి? ఫస్ట్ బాయిల్ చేసిన బేబీ పొటాటో వేసుకోవాలి. నెక్స్ట్ చికెన్ వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. పెరి పెరి మసాలా వేసుకోవాలి. నెక్స్ట్ దీన్ని మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ దీన్ని తీసుకొని కబాబ్ స్టిక్స్తో గుచ్చుకొని. ఓకే. సో స్టిక్స్ కావాలి. ఇదిగో ఫస్ట్ ఆలు పెట్టాలి. ఓకే. నెక్స్ట్ చికెన్ పీస్ పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకొక ఆలు. ఆల్టర్నేట్ పెట్టుకోవాలా? అవును. సో సేమ్ వేలో మిగతా స్టిక్స్ని కూడా రెడీ చేసి పెట్టుకోవాలా? అవును. సో అది చేద్దాము. ఈ లోపల ఇందాక నేను అడిగాను కదా, అవును, మీ కాన్వర్సేషన్ ఏముంటుంది అని, నీది అండ్ సుధీర్ది. చెప్పు. ఏముంటే స్వీటీ, సుధీర్ షూటింగ్ నుంచి అలసిపోయి వస్తాడు కదా, తన కోసం చికెన్ కర్రీ చేసి పెడతాను. తినిపిస్తావా? లేదు, తనే తింటాడు. ఓకే. తిన్న తర్వాత ఏం చేస్తారు? హ్యాండ్ వాష్ చేసుకుంటారు. అంటే బేసిక్గా సుధీర్ తప్ప ఇంకెవరు రారా నీ కళ్ళొచ్చి? ఎవరైనా క్రష్ చేస్తారు కదా. ఇప్పుడు సుధీర్ క్రష్? అవును. ఇంకెవరు ఇష్టం లేదా? సో ఈ లోపల మిగతా కబాబ్ స్టిక్స్ ని రెడీ చేసుకుందామా? చేసుకుందాం. ఈ లోపల నేను ప్యాన్ పెట్టేనా? పెట్టేయండి. ఎస్. ఈ స్టిక్స్ ని ప్యాన్ పెట్టుకోవాలి. ఓకే. సో ప్యాన్ కూడా హీట్ అయిపోయింది, పెట్టేసేయి. దీని మధ్యలో బటర్ వేసుకోవాలి. ఇప్పుడు బటర్ వేసుకున్నాం కదా, నెక్స్ట్ అందులో చీజ్ వేసుకుందాం. దాని పైన వేద్దామా, లోపల వేద్దామా? దాని పైన చేస్తాం. ఓకే. నెక్స్ట్ దీనిపైన మూత పెట్టుకొని 2 minutes కుక్ చేసుకుందాం. ఎస్. సో ఇది రెడీ అయిపోయింది కదా, చూసేద్దాం. చీజ్ అంతా పర్ఫెక్ట్గా మెల్ట్ అయింది కదా. అవును. లేట్ చేయకుండా ఫస్ట్ స్టవ్ ఆఫ్ చేసేస్తా అండ్ అలాగే సర్వింగ్ ప్లేట్ తెచ్చేస్తా. ఓకే, తీసుకుని. సో ఫైనలీ చీజీ చికెన్ ఆలూ స్టిక్స్ రెడీ అయిపోయినాయి. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. చీజీ చికెన్ ఆలూ స్టిక్స్కి కావాల్సిన పదార్థాలు: ఉడికించి పీల్ చేసిన బేబీ పొటాటోస్, ఉప్పు, వెన్న, తురిమిన చీజ్, పెరి పెరి మసాలా, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉడికించిన బోన్లెస్ చికెన్. చీజీ చికెన్ ఆలూ స్టిక్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఉడికించి పీల్ చేసుకున్న బేబీ పొటాటోస్, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉడికించిన బోన్లెస్ చికెన్ ముక్కలు, ఉప్పు, పెరి పెరి మసాలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత కబాబ్ స్టిక్స్ తీసుకుని అందులో ముందుగా ఆలు, చికెన్ని ఆల్టర్నేట్గా పెట్టుకుని స్టిక్స్కి గుచ్చుకొని రెడీగా పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి మనం తయారు చేసుకున్న స్టిక్స్ని పెట్టి దానిపై కొద్దిగా వెన్న, చీజ్ వేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుని కుక్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకుంటే యమ్మీ టేస్టీ చీజీ చికెన్ ఆలూ స్టిక్స్ రెడీ.